బయట అనుకుంటారు ఇది ఏం చేస్తాడు. ఆ రోడ్ అంతా పిచ్చుకుందని తుడిసే మాక వచ్చాయి అక్కడ వరకే మన బౌండరీ. ఇది ఓపెనింగ్ అప్పుడు రికార్డ్ చేస్తాను నా వీడియో. ఎప్పుడు గిటార్ తుడిచానన్న కొత్త ఇంటిని కూడా తుడిచాయి మంచిగా తుడిచా. నాకు అంత ఊపికలేదమ్మా నేను రెస్ట్ తీసుకుంటా డ్రైవ్ చేసి అలసిపోయా. ఓకే కొత్త ప్లేస్ జాగ్రత్త ఎక్కడికి వెళ్ళమాక ఇంటికి దూరంగా వెళ్ళమాక ఆ రోడ్ అంతా పిచ్చుకుందని తుడిసే మాక వచ్చాయి అక్కడ వరకే మన బౌండరీ. హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా పేరు శ్వేత, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా లైఫ్ లోని క్యూట్ మొమెంట్స్ అన్నిటిని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇల్లు మూవ్ అవుతున్నాం కదా, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మూవ్ అవడానికి మాకు కొంచెం టైం ఉంది. సో మధ్య మధ్యలో మాకు టైం దొరికినప్పుడల్లా కార్లో కొంచెం సామాన్ ప్యాక్ చేసుకుని కొత్త ఇంటికి వెళ్ళి ఆ సామాన్ అంతా కూడా అక్కడ పెట్టేసి వస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను కదా బ్యాక్ యార్డ్ లో ఒక చిన్న తేనె పట్టు ఉందని. సో దాన్ని ఇప్పుడు క్లియర్ చేయడానికి సురేష్ రెడీ అవుతున్నారు. బయట అనుకుంటారు ఇది ఏం చేస్తాడు. బయట ఎందుకు చూస్తే నీ కొడుకే అనుకుంటాడు. వాట్ ఈస్ మై డాడీ డూయింగ్? సో సురేష్ మొత్తానికైతే ఫైటింగ్ చేసి మరి ఆ తేనె పట్టును క్లియర్ చేశారు. సో పిల్లలు లోపల నుంచి ఎంత ఎక్సైటెడ్గా చూస్తున్నారు ఏం చేస్తారు డాడీ అని చెప్పి. అది కూడా ఇస్తావా వారం కాదు ఈడు వెళ్ళిపోతున్నాడు రా అందుకే ఇస్తాను. ఇది వేయాలి. బ్యాక్ యార్డ్ లో తేనె పట్టు క్లియర్ చేశారు. పిల్లలు ఉన్నప్పుడు తేనె పట్టు ఉంటే వాళ్ళు గబుక్కొని ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా తేనెటీగలు కుడితే కష్టం కదా. సో ఫస్ట్ టైం మాకు తెలిసింది కాబట్టి క్లియర్ చేసాము. అండ్ మేము వెళ్ళినప్పుడల్లా నేను ఫుడ్ అంతా కుక్ చేసుకుని తీసుకుని వెళ్ళేదాన్ని. పరాటాస్ ఒక్కటే జస్ట్ ఫ్రోజన్వి తీసుకెళ్లేదాన్ని. ఆ టైంకి చక్కగా కొంచెం వేడిగా నేను పరాటాస్ కాల్ చేసి కర్రీ ఎలాగో తీసుకెళ్లేదాన్ని కాబట్టి ఇచ్చేసేదాన్ని పిల్లలకి అండ్ సురేష్కి. నన్ను గివ్ వన్ పీస్ టు ఆరం నాన్న కూర్చిపోయాడు చూడు. గులాబ్ జామున్ వెయిట్ నాన్న గివ్ ఇట్ జస్ట్ 1 minute. ఈ మూవింగ్ టైమ్స్ లో నేను చాలా వరకు ఫుడ్ అంతా ఏం చేస్తానంటే ముందే కొంచెం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది, మనం ప్యాక్ చేస్తూ ఉంటాం, మూవ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఫుడ్ కోసం వెతుక్కోకుండా ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటాను. నేనైతే ఒక 2-3 కర్రీస్ రెడీ చేసుకుని పెట్టుకుంటాను. అండ్ ఎలాగో చపాతీస్ అవన్నీ ఫ్రోజన్ లో తెచ్చుకుని పెట్టుకుంటాను. అప్పటికప్పుడు పిండి కలపాలి చేయాలన్న కష్టమే. కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటాను. సో ఇలాంటప్పుడు కుక్కర్ బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే ఒక కుక్కర్ మీద రైస్, ఇంకో కుక్కర్లో కర్రీ ఏదో ఒకటి చేసేస్తాను. కుక్కర్లో అయితే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా.
ఇలా మేము మధ్య మధ్యలో వెళ్ళినప్పుడే నేను ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ గరాజ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మూవింగ్ చేసేటప్పుడు సామాన్ అంతా తెచ్చేటప్పుడు గరాజ్ అంతా మట్టిగా ఉందనుకోండి, అప్పుడు సామాన్ పెట్టేశాక మనం క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అందుకనే ముందే అన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ కూతురు ఏం చేస్తున్నారు? Look at these guys. Daddy, what are you doing? You little monsters. లో ప్యాకింగ్ అంటారా, ఇది నేను 20 days ముందు నుంచే స్టార్ట్ చేశానండి. ఒక్కొక్క రూమ్ లో నాకు అవసరం లేదు, ఇంకొక 1 month వరకు ఇవి వాడను అన్న సామాన్ అంతా కూడా ఫస్ట్ ప్యాక్ చేసేసాను. సో ఇలాంటి మూవింగ్ టైంలోనే మీకు అవసరం లేని సామాన్ అంతా కూడా డొనేట్ చేయడానికి, లేకపోతే ఎవరైనా అమ్మేసేయాలంటే అమ్మేసేయడానికి బెస్ట్ టైం ఇది. సో నేను ఫస్ట్ డొనేషన్ కి కావాల్సిన సామాన్ అంతా కూడా తీసేసి సార్ట్అవుట్ చేసి పెట్టేస్తాను. సో ఇక్కడ డ్రాప్ బాక్సెస్ ఉంటాయండి, లేకపోతే మనకి ఇక్కడ డొనేషన్ సెంటర్స్ ఉంటాయి. మనం ఒక బాక్స్ లో అవన్నీ కూడా సెట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో నేను చాలా వరకు మూవింగ్ టైమ్స్ లో అలా చేస్తానండి. నేను అవసరం లేదు ఇంకా వాడను అని అనుకున్నవన్నీ సార్ట్అవుట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను బాక్సెస్ అన్ని ప్యాక్ చేస్తుంటే ఆరవ్ చూసారు కదా, దాని మీద ఎక్కి తొక్కుతున్నాడు. బాక్స్ నేను ఒకటి మంచిగా ఇలా సెట్ చేసి పెడతాను, దాని లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఆరవ్ ప్లాన్ అనమాట. సో పిల్లలు గోల్ గోల్ చేస్తూనే ఉంటారు, మనం అన్ని పట్టించుకోకుండా మన పని మనం చేసేసుకోవాలి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి కూడా ఏంటిది మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను సురేష్ ఆఫీస్ రూమ్కి వచ్చేసాను. అసలు ఇక్కడైతే బోల్డ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయండి. సో ఇలాగ పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర, ప్లాస్టిక్ బాక్సెస్. అందులో నేను వైర్స్ కానీ నాకు కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్స్ అవన్నీ కూడా అందులో సెట్ చేసుకుని అరేంజ్ చేసుకుంటున్నాను. సో దీనికి నాకు అరౌండ్ 1 or 2 days పట్టిందండి ఈ రూమ్ ఒక్కటే, ఎందుకంటే అవసరమైనవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసి నీట్గా ప్యాక్ చేశాను. It should be this flying popped out of nowhere, and then I caught it. Careful, Arav. It's me, Arav. Hello, Arav. Mommy, does it work? I don't know. How was it working? Was it working? మెయిన్గా ఇలాగా ప్యాకింగ్ చేసేటప్పుడు మనకి బట్టలే ఎక్కువ బాక్సెస్ పడతాయండి. బాక్సెస్ కానీ సూట్ కేసెస్ కానీ మనకి ఎక్కువ అవుతాయి బట్టల వల్ల. సో ఈసారి ఏం చేసామంటే ఇలా హ్యాంగ్ చేసిన బట్టలన్నీ కూడా అలా హ్యాంగర్తో సహా కార్లో సురేష్ తీసుకుని వెళ్ళి కొత్త ఇంట్లో ముందే పెట్టేశారు. దానివల్ల ఏంటంటే మనకి బాక్సెస్ కొన్ని తక్కువ అవుతాయి ప్యాక్ చేయాల్సినవి. అండ్ ఇలా అయితే మనకి ఈజీ కూడా, ఇది ప్యాక్ చేసి మళ్ళీ సర్దుకొని అదంతా అప్పుడు డబుల్ పని అవ్వకుండా చక్కగా పిల్లల బట్టలు కొంచెం మంచి పార్టీ వేర్ అలాంటివి, అలాగే నావి కూడా కొన్ని పార్టీ వేర్ అవన్నీ కూడా ఇలాగా కార్ ట్రంక్ లో ఫ్రంట్ సీట్స్ అన్ని క్లోజ్ చేసేస్తే మనకి ఎక్కువ ప్లేస్ వస్తుంది కదా. సో ట్రంక్ లో ఇవన్నీ నీట్ గా సెట్ చేసేసి సురేష్ అండ్ ప్రణవ్ ఇద్దరు కలిసి వెళ్ళి చక్కగా మనకి కొత్త ఇంట్లో సెట్ చేసి పెట్టారు. జస్ట్ ఇలా హ్యాంగర్స్ తో తీసుకెళ్లి అక్కడ హ్యాంగ్ చేస్తారనమాట. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది ప్యాక్ చేయడానికి. అండ్ ప్రణవ్ గుర్తున్నాడు కదా మా కజిన్, సో తను కూడా మాకు హెల్ప్ చేశాడు ప్యాకింగ్ లో, మూవింగ్ లో. ఇవి కొత్త ఇంట్లో క్లాజెట్స్ అన్నమాట. సో చూసారు కదా, ఇవి చక్కగా మొత్తం డ్రెస్సెస్ అన్ని హ్యాంగ్ చేసేసారు. కావాలంటే తర్వాత నేను అటు ఇటు నీట్ గా సర్దుకుంటాను. ప్రస్తుతానికి అయితే చక్కగా హ్యాంగ్ చేసి పెట్టేశారు. బాక్సెస్ చుట్టూ టేప్ కూడా ప్రాపర్ గా అన్ని కార్నర్స్ లో అండ్ మధ్యలో సైడ్ లో నీట్ గా ప్రాపర్ గా వేయాలి. లేదంటే మూవ్ చేసేటప్పుడు గబుక్కని ఊడిపోయే ఛాన్సెస్ ఉంటే దాని లోపల సామాన్ పడిపోతాయి, వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే మిస్ అవుతాయి కాబట్టి సో అది మటుకు ప్రాపర్ గా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, మెయిన్ ఇప్పుడు మనం డైనింగ్ రూమ్కి వచ్చేసాము. ఈ హచ్ కనిపిస్తుంది కదా, ఈ హచ్ని అమ్మేద్దామా లేకపోతే తీసుకెళ్దామా అని చెప్పి చాలా అనుకున్నాము. సో అమ్మేద్దామా అని ఫస్ట్ ఒకసారి అనుకున్నాం, కానీ ఈ సామాన్
సామాన్ అంతా మళ్ళీ నేను ఎక్కడ పెడతాను అని అనిపించింది కొత్త ఇంట్లో. సో అందుకని ఏం చేశానంటే ఈ హచ్ని మేము అమ్మకూడదని డిసైడ్ అయ్యాము. సో ఈ హచ్ కింద బోల్ స్టోరేజ్ కూడా ఉంటుందండి. సో చాలా సామాను నాకు అందులోనే ఉంటుంది. అవన్నీ తీసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టాలంటే నాకు కష్టమవుతుంది కాబట్టి అందులో అన్నీ కూడా అలాగే ఉంచేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో హచ్ కింద తిన సిడీస్ కానీ డివిడీస్ కానీ పిల్లల బుక్స్ కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నీట్గా బాక్స్లో సర్దేస్తున్నాను. సురేష్ దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఆఫ్ సిడీస్, డివిడీస్ అండ్ మూవీస్ ఉంటాయి. మోస్ట్లీ ఇంగ్లీష్ మూవీస్ అండ్ ఎక్స్బాక్స్ సిడీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇలా సర్దుతూ ఉంటే తవ్వకాల్లో మాకు ఈ సేబర్స్ దొరికాయి. సో స్టార్ వార్స్ మూవీ తెలిసే ఉంటుంది కదా మీకు, ఆ మూవీలో ఇవి యూజ్ చేస్తారు. సో సురేష్కి చెప్పాను కదా మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. సో మూవీస్కి సంబంధించినవన్నీ ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటారు, సూవెనీర్స్ లాంటివి. సో ఇవి లైట్ సేబర్స్ స్టార్ వార్స్ మూవీలో వాడతారు కదా. ప్యాకింగ్ టైంలో మాకు ఇది చిన్న ఫన్ టైం అనమాట. పిల్లలు అయితే ఇవి చూడంగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ మా దగ్గర హ్యారీ పాటర్ బాండ్స్ ఉంటాయి చూసారా, అవి కూడా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా నేను తీసి చూపిస్తాను మీకు. సో ఇలాంటి సూవెనీర్స్ కొన్ని మంచి కలెక్టిబుల్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్యాకింగ్ అంతట్లో కూడా మాకు ఏంజల్ బన్నీ బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళు చిన్న చిన్న చేతులతో అవి తీసుకురండి నాన్న, ఇవి తీసుకురండి అంటే గబగబా వెళ్ళి అన్నీ పట్టుకొచ్చారు. ముఖ్యంగా వాళ్ళ టాయ్స్ ఏమీ మిస్ అవ్వకూడదు కదా, సో ఏవి మిస్ అవ్వనీయకుండా అన్నీ కూడా ప్యాక్ చేసేసారు. ఫస్ట్ వాళ్ళ టాయ్ రూమ్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నేను. స్టఫీస్ అయితే చాలానే ఉన్నాయి. సో ఏమైనా డెలికేట్ ఐటమ్స్ ఉంటే వాటిపైన ఈ స్టఫీస్ పెట్టాము. సో దట్ మూవ్ చేసేటప్పుడు పగలకుండా ఉంటాయని. వాలీబాల్ సెషన్ నెట్టే కదా, వాలీబాల్ కూడా వేసుకుంటారా? వెనకాల పొలం ఉందా? వెనకాల పొలం ఎన్ని పంపిస్తారు అట్లా చెత్తగా? ఏదో కుక్క పిల్లలు ఉన్నలాగా పిల్లలు వచ్చి పాటు చేసేస్తారని కోచ్ కొనిపించింది చూడు. ఇప్పుడు వరకు అసలు కనీసం టేప్ కూడా తీయలేదు. అయితే యూఎస్ లో కొంటే కెమెరా వాడకూడదు ఏంటి? రూల్ ఉందండి ఇక్కడ. ఎందుకు తెచ్చే వరకు కూతురు అడుగుతున్నది, పొద్దు నుంచి అడుగుతుంది కదా మ్యాజిక్ మిక్సీ, మ్యాజిక్ మిక్సీ అదే లోపల. ఏంజల్ బన్నీ, ఏంజల్ కమ్ హియర్ క్విక్ క్విక్. Okay, go. Go. టపాకాయలు మనం లేవు అన్నారు, ఇక్కడ ఉన్నాయి కదా. ఇది ఒక్కటే సెపరేట్ గా ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అక్కడ గరాజ్ లో అవన్నీ ఏం చేశారు మరి? ఎందుకు పెట్టదా? ఇదేంటో చెప్పుకోవా, చెప్పు చెప్పు చెప్పు. ఫుట్బాల్ ఏమిటి ఇది? ఓపెనింగ్ అప్పుడు రికార్డ్ చేస్తానన్న వీడియో. ఎప్పుడు దొరికింది టైం? గిటార్ ఇప్పుడు ఓపెన్ చేయవా? ఇప్పుడు ఓపెన్ చేసి ఎక్కడ పెట్టుకుంటావు? అట్ట పెట్టినా అట్ట పెట్టినా వచ్చు.
చూసావా తండ్రి కొడుకులకి ఇద్దరికి అన్యాయం జరుగుతుంది ఇంట్లో. ఆడి టాయ్స్ ఓపెన్ చేయలేదు, నాయి ఓపెన్ చేయలేదు. సెపరేట్ గా పెట్టుకోవాలి. మనం మోసుకెళ్ళిపోతాం. హ్యాపీయా? ఇక్కడ క్లాజెట్స్ లో కొన్ని బట్టలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి కాబట్టి మిగతా బట్టలన్నీ కూడా నేను సూట్ కేసెస్ లో నీట్ గా ప్యాక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంజల్ బన్నీ మధ్యలో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. Hi guys, I'm Alex. Nice to meet you today. And these two ones are very sharp and colorful. Look on the first area, it's this one. This unicorn. One has a unicorn. And then on the back, I'll show you that. And look here. It's a butterfly, it's a butterfly, it's a butterfly. అండ్ పైన సురేష్ ఆఫీస్ రూమ్ వచ్చేసి తనే సర్దుకున్నారు. ఎందుకంటే తనకి ఇమీడియట్ గా కావాల్సినవన్నీ తనకి ఎక్కడ పెట్టుకోవాలో చూసుకుని దాన్ని బట్టి ప్యాక్ చేసుకున్నారు. లైక్ హెడ్ ఫోన్స్ కానీ, తన మౌస్ కానీ, కీబోర్డ్స్ అలాంటివన్నీ తను రెగ్యులర్ గా యూజ్ చేసే ఉంటాయి కదా, దాని ప్రకారం అన్ని కూడా సేవ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ప్యాకింగ్ అయిపోయాక ఏ రూమ్ లో ఉన్న కబోర్డ్స్ అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చేసి మెయిన్ ఏరియాలో పెట్టామన్నమాట. సో పైన ఫ్లోర్ లో అయితే మధ్యలో మనకి మెయిన్ హాల్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాము. అండ్ కింద కూడా అంటే ఒక చోట పెడితే మూవింగ్ చేసే వాళ్ళకి ఒకే ప్లేస్ లో ఉంటే ఈజీగా ఉంటుంది ప్రతి రూమ్ కి వెళ్లే కన్నా. అండ్ ఫైనల్లీ బేస్మెంట్ అండి. బేస్మెంట్ లో చాలా వరకు టాయ్సే ఉన్నాయి. సో ఆ టాయ్స్ అన్ని కూడా నేను ప్యాక్ చేసేసాను. అండ్ ఈ టేబుల్ టెన్నిస్ టేబుల్ ఒకటి ఉంది. సో దాన్ని ఇప్పుడు అంతా కూడా స్క్రూస్ అన్నీ తీసేసి విడివిడిగా పార్ట్స్ అన్నీ పెడుతున్నారు. సో అప్పుడు మనకి మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే జిమ్ కూడా ఉంది. జిమ్ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళే పార్ట్స్ అన్ని కూడా సెపరేట్గా తీసి వాళ్ళే తీసుకెళ్తా ఉన్నారు. సో మేము దాన్ని ఏం ముట్టుకోలేదు. జస్ట్ టేబుల్ టెన్నిస్ ఒకటి మాత్రం మనం విడిగా తీసి పెట్టాము. అదండి, చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న చేతుల హెల్ప్తో మా ప్యాకింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye.